అందరికీ. సో డే స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ అయితే గోవిందరాజ స్వామి టెంపుల్ దర్శనం చేసుకొని ఆ తర్వాత పద్మావతి అమ్మవారి దర్శనానికి వెళ్తాం. అక్కడ నుంచి తిరుమల. సో ఈరోజు ఈ ఫస్ట్ ఫేజ్లో ఇవైతే కంప్లీట్ చేద్దాం. ఒకవేళ టైం ఉంటే నిన్న చెప్పాను కదా ఆ ప్లేసెస్కి అయితే వెళ్తాం. సో ఎగ్జాక్ట్గా మా హోటల్ నుంచి 1.5 కిలోమీటర్ అయితే గోవిందరాజ స్వామి టెంపుల్ ఉంది. సో ఆటో అయితే బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోతున్నాం. సో టెంపుల్ దగ్గరికి వెళ్దాం. బాయ్. థియేటర్కి ఎగ్జాక్ట్గా ఆపోజిట్ టెంపుల్కి ఆపోజిట్ ఆంజనేయ స్వామి టెంపుల్. ఇది గోపురం. దర్శనం చేసుకోండి. సో కొంత డబ్బులు తీసుకొని ఏనుగులతో అయితే ఆశీర్వాదం ఇప్పిస్తున్నారు. అమ్మవారి పద్మావతి అమ్మవారి టెంపుల్ 9 o'clock దర్శనం టికెట్ అయితే బుక్ చేసుకున్నాము. సో లైన్ చాలా పెద్దగానే ఉంది, అందుకే స్పెషల్ దర్శనం టికెట్ తీసుకుంటా. 2 స్పెషల్ దర్శనం టికెట్స్ అండి, 2 స్పెషల్ దర్శనం 20 రూపాయలు. సో దర్శనం అయితే అయిపోయింది. ఎగ్జాక్ట్గా 1 hour పట్టింది మాకు. సో వెళ్దామా? చాలా లోపల ఎన్ని టెంపుల్స్ ఉన్నాయి? పార్థసారథి టెంపుల్ గోపురానికి ఎదురుగా ఉన్నది. రైట్ సైడ్లో గోవిందరాజ స్వామి టెంపుల్. పార్థసారథికి రైట్ సైడ్ అంటే మనకు లెఫ్ట్ సైడ్ ఆండాలమ్మ టెంపుల్ ఉంది. పుండరీకావళి, మహాలక్ష్మి, చక్రకాల్వ, చాలా టెంపుల్స్ ఉన్నాయి. చేంజ్ ఇప్పుడైతే పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నాం. ఇది కోనేరు. పొద్దునకి ఇప్పటికి ఎంత ట్రాఫిక్ అయింది చూడండి. ఈ స్ట్రైట్కి వెళ్తే బస్ స్టాప్, ఇటు సైడ్ వెళ్తే రైల్వే స్టేషన్, ఈ బ్యాక్ సైడ్ గోవిందరాజ స్వామి టెంపుల్. సో ఇప్పుడైతే బస్ స్టాండ్ సైడ్ వెళ్తున్నాం పద్మావతి అమ్మవారి టెంపుల్కి. ఇది గేట్ నెంబర్ 5. గేట్ నెంబర్ 3 దగ్గర దింపడానా? తిరుచానూరు టు తిరుపతి రైల్వే స్టేషన్. గేట్ 3. ఇది గేట్ 3 ఎంట్రీ. ఇక్కడ కనిపిస్తుంది కదా లగేజ్ కౌంటర్స్, మొబైల్ డిపాజిట్ కౌంటర్. ఎదురుగా కనిపిస్తున్న రూమ్ 50 రూపీస్ అండ్ 200 రూపీస్ స్పెషల్ దర్శన్ ఎంట్రీ. మీకు బ్రేక్ దర్శనం ఉంటుంది 11:30 నుంచి 12:30 ఆ టైంలో. 250 రూపీస్ స్టార్ట్ చేస్తారు. దర్శనం చేసుకొని బయటకి అయితే అక్కడి నుంచి వస్తాం మనం. ఇది అఖండ దీపం. మనకి గేట్ 3 ముందే బస్ స్టాప్ ఉంటుంది. ఇక్కడ నుంచి రైల్వే స్టేషన్, బస్ స్టేషన్కి అయితే వెళ్ళొచ్చు. ఒకరికి 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు బస్ అయితే. 20 రూపీస్ ఒకరు. ఎంత టైం పడుతుంది వెళ్ళేసరికి? గంట.
అప్ అండ్ డౌన్ టికెట్ 320 ఇద్దరికి, ఒకరికైతే 160 రూపీస్. వ్యాలిడిటీ 3 days. శ్రీ కపిలేశ్వర స్వామి వారి రైట్ స్టేషన్. ఇస్కాన్ టెంపుల్ లెఫ్ట్ సైడ్. మెట్ల మార్గమా? ఓకే. అలిపిరి చెక్ పోస్ట్, వెంకటేష్, అలిపిరి టోల్. చాలా ఇబ్బంది అవుతుంది ఇలా తీయదు. సెక్యూర్ జోన్ ఇక్కడ నాట్ యాక్సెప్టెడ్ అని చెప్పి ఆ క్లిప్ని డిలీట్ చేపించేసారు. అంటే జస్ట్ నేను బస్ దిగి ముందుకు వచ్చినాను అంతే. ఇలా రోజు ఎన్ని ట్రిప్లు వేస్తారు మీరు? రోజు ఎన్ని ట్రిప్స్ వేస్తారు? ఓకే, 10-12. ఇప్పటిదాకా అంటేనే ఉన్నా యాక్సిడెంట్ అయింది. రాంగ్ రూట్, రావడమే రాంగ్ రూట్. అయితే ఎవరైతే కంట్రోల్ చేసుకుని బ్రేక్ చేసేసరికి లేకపోతే 2 months ఉంటుండే. జస్ట్ నారో ఇది ఈ జస్ట్ ఈ కరువు పైన ఈ సైడ్ పడుతుండే వెహికల్. కారు బస్ ముందుకు వచ్చేసరికి బతికిర్లాళ్ళు. ఒకవేళ కనుక లెఫ్ట్ వెళ్ళిపోతే ఇది నెడుతుండే ఇంకా లోపలికి. అవును, ఏదో వాళ్ళు ఎట్లా వస్తారో అర్థం కాదు. కనీసం చూసుకోడా బండి ఎట్లా తిరుగుతుంది కదా. నమో వెంకటేశాయ. కొండపైకి అయితే చేరుకున్నాం. పోదాం. మన లగేజ్ అన్ని దర్శనానికి వెళ్ళే టైంలో అక్కడ కౌంటర్లు ఇస్తాం కదా, ఇస్తే నేను చూపిస్తా. ఇదైతే ఫస్ట్ చూడండి, ఇది లగేజ్ అంటే మన బ్యాగ్స్ కలెక్ట్ చేసుకునేది. దీని ముందు మొబైల్స్ ఇచ్చేది ఉంటుంది. ఇది లగేజ్ ఇచ్చే కౌంటర్, అంటే ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్. ఇది కౌంటర్ నెంబర్ 5. ఓకే, సో దీనికి ముందు అంటే మెయిన్ రోడ్కే ఇక్కడ మనం మొబైల్స్ కలెక్ట్ చేసుకోవచ్చు. లగేజ్ కౌంటర్కి వెళ్ళే ప్లేస్. సో మళ్ళీ లగేజ్ తీసుకొని అక్కడికి వెళ్ళాలి. సో ఫొటోస్ తీసుకోవాలి కదా, ఫొటోస్ మ్యాండేటరీ. సో సక్సెస్ఫుల్గా దర్శనానికి అయితే 4.5 hours పట్టింది. సో ఆర్జిత బ్రహ్మోత్సవం టైం అంటే ఇప్పుడు, లేకపోతే ఒక 3 hours అయిపోయేది, 2.5-3 hours. ఓం నమో వెంకటేశాయ.
ఇదంతా ఫోటోల కోసమే. మెట్లు దిగాలంటే కొంతసేపు అందరినీ రిక్వెస్ట్ చేయాల్సింది. హలో, కొంచెం కొంచెం ఎక్స్క్యూజ్. సో ఎగ్జాక్ట్గా ఈ టెంపుల్కి ఆ రైట్ సైడ్లో, ఈ రైట్ సైడ్లో మనకి కోనేరు ఉంటుంది. వరాహస్వామి కూడా అక్కడే ఉంటుంది. ఇక్కడ కళ్యాణ కట్ట ఉంటుంది మనకి. సో స్వామివారి దర్శనం చేసుకొని తిరుపతి బస్ స్టాండ్కి అయితే వచ్చినాం. తిరుపతి బస్ స్టాండ్ నుంచి ఇప్పుడు మేము చెన్నైకి వెళ్తున్నాం. చెన్నైకి ఎందుకు అనంటే చెన్నై నుండి మా కేరళ ట్రిప్ స్టార్ట్ అవుతుంది. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనము చెన్నై ఎయిర్పోర్ట్లోకి వెళ్తాం.